మొదటి దేని ద్వారా వస్తుంది స్వస్థత? సహవాసం. రెండవది వినయం. మూడవది నీవు దేవుని కొరకు చేసిన పనికి వచ్చు బహుమానం. నాలుగోది పశ్చాత్తాపం. ఐదోది ప్రకటించుట ద్వారా. ఆరోది ఆయన క్షమాపణను పొందుకొనుట ద్వారా. ఏడవది ఆయన కనికరమగల దేవుడని తెలుసుకొనుట ద్వారా. ఎనిమిదోది స్వస్థత ఆయన చిత్తమని తెలుసుకోవడము. 9 ప్రభువా నాకు విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం లేకుండా సహాయం చేయని ఉన్న పాళ్ళముగా నీ పరిస్థితిని ఒప్పుకొని సహాయం అడుగుట ద్వారా స్వస్థత లభిస్తుంది. 10 ఎవరికైతే ప్రార్థిస్తే రోగాలు పోతాయనే విశ్వాసం ఉందో వారి చేత ప్రార్థన చేయించుకోవడం ద్వారా. 11 విసుకక ప్రార్థన చేయడం. 12 నీ అంతటి నీవు ప్రవచించుకోవడం ద్వారా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 12 చదువుకుంటావా? ఏదో ఒకటి పనిచేసి ఈ రోజు నీ ఎముకలోంచి రోగం వచ్చేస్తుంది. ఈ రోజు నుంచి స్వస్థత అనండి, మళ్ళీ అనండి. భూమి మీద అన్నిటికంట ముఖ్యమైనది అందరూ డబ్బు అంటారు, అని అంటారు, కానీ ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, సో యేసుప్రభు వారు మొదట భూమి మీదకి వచ్చినప్పుడు అందరికీ డబ్బులు పంచిపెట్టారా, లేకపోతే ముందు స్వస్థత ఇచ్చారా? యా, హీ హాస్ గివెన్ హీలింగ్ నౌ. హీ హాస్ గివెన్ హీలింగ్ టు ద పీపుల్. ఎన్ని రకాలుగా మనకి స్వస్థత వస్తుంది, ఏ రీతిగా వస్తుంది అనేది ఈరోజు 12 అంశాలు మనం స్టడీ చేద్దాం. నెంబర్ 1, ఈ సంవత్సరం ఒక వాగ్దానం ఉంది, క్లోజ్ రిలేషన్షిప్, ఇంటిమేసీ. ఎవరికైనా గుర్తుందా? ఓకే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, ఇంటిమేసీ అనండి. అంటే ఏంటో తెలుసా? క్లోజ్ రిలేషన్షిప్. క్లోజ్ రిలేషన్షిప్. హీలింగ్ కమ్స్ విత్ ఇంటిమేసీ. నెంబర్ 1. ఇది స్వస్థతకే కాదు, దేనికైనా సరే. నేను ప్రత్యేకంగా స్వస్థత కోసం చెప్తున్నాను. సమృద్ధి, సంతోషము, సమాధానము, వివాహము, ఒకవేళ నొప్పిపోవడము, ఏదైనా సరే, ఆరోగ్యమా, లేకపోతే ఉద్యోగం కావాలా, డబ్బులు కావాలా, ప్రతిదీ హీలింగ్ బదులు మీరు పెట్టుకోవచ్చు. హీలింగ్ ఒకటే కాదు, నేను చెప్తున్నా అక్కడ హీలింగ్ అని చెప్తున్నాను, అవునా, స్వస్థత గురించి. కానీ అందులో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు ఈరోజు. నెంబర్ 1, హీలింగ్ కమ్స్ విత్ ఇంటిమసీ. స్వస్థత దేవునితో సహవాసం వల్ల వస్తుంది. దేనివల్ల వస్తుంది? అందరూ చెప్పండి, స్వస్థత దేవుని సహవాసంతో వస్తుంది అనండి. హీలింగ్ కమ్స్ by having a relationship with Jesus Christ, by coming close and close and close. అది ఏ స్థాయికల్లా వస్తుందో కూడా మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుదాం. జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 21 to 24. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. రైట్, ఇక్కడ హానోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 years. 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడుచుచు 300 years అంటే 300 సంవత్సరాలు హానోకు దేవునితో ఏం చేశాడు? సహవాసము చేశాడు. రిలేషన్షిప్. చదవమ్మా, దానివల్ల ఏం జరిగింది? 23-24. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. సో దేవునితో సహవాసము చేసి అతడికి నెమ్మదిగా తలనొప్పి పోయింది, మైగ్రేన్ పోయింది, షుగర్ నార్మల్ వచ్చింది, బీపీ నార్మల్ వచ్చింది, క్యాన్సర్ పోయింది, అవునా, గుండె జబ్బు పోయింది, ఆస్తమా పోయింది, ఇస్నోఫీలియా పోయింది, ఐసైట్ పోయింది, జాయింట్ పెయిన్స్ పోయి, అన్నీ పోయి దేవునితో ఒక్కో రోజు సహవాసం చేసి కొలిది నెమ్మదిగా ఒక్కొక్కటి అన్ని తెగిపోయి లాస్ట్కి హానోకు మరణాన్ని కూడా జయించేశాడంట. హల్లెలూయా. సో ఇంటిమసీ కెన్ ఈవెన్ సాల్వ్ వాట్ మ్యాన్ కెనాట్ సాల్వ్. దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు మానవుడు సైతము జయించలేనటువంటి వాటిని మరి దేవుడు తన సహవాసముతో జయింపచేయగలడు. God can do it only by having
ఫెలోషిప్ విత్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. రైట్. ఇక్కడ మొదట చూస్తే హానోకు దేవునికి ఇష్టడయ్యాడంట. ఎంతమంది నేను దేవుడికి ఇష్టడై ఉండాలి అని కోరుకుంటున్నారు? యాస్, దేవునికి ఇష్టడు అవ్వాలి అంటే సహవాసము చేయాలి. గాడ్ ఈజ్ ప్లీజ్డ్ బై పీపుల్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హెమ్. ఇక్కడ చూస్తే హానోకు ఇది ఎటువంటి సహవాసం అంట? సంవత్సరానికి 2 సార్లు గుడికి రావడం కాదు, ఈస్టర్కి క్రిస్మస్కి రావడం కాదు. ప్రతిరోజు దేవునితో ఏం కలిగి ఉన్నాడు? సహవాసం. ప్రతిరోజు. ఏమే నేను నీకు అప్పుడప్పుడు కనపడతానే, పెళ్ళి అయితే చేసుకుంటానంటే చేసుకుంటావా వ్యక్తిని? నో. సరే, రోజుకి ఎన్ని గంటలు ఉండాలి నీతో పెళ్లి చేసుకోవాలంటే? ఎన్ని గంటలు ఏంటి, నాతోటే ఉండాలా? ఏనా అలాగా దేవునితో దీర్ఘకాలము ఎప్పుడు నీతోటే ఉంటాను అనే సహవాసం ఎవరైతే చేస్తారో అది దేవునికి ఇష్టమంట. కొంతమంది మొక్కుంటారు, ఇది తగ్గిపోతే నేను ఈ కానుకిచ్చుకుంటా తర్వాత వెళ్ళిపోతా, ఇది తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటా తర్వాత మళ్ళీ నేను నా ఇంటికి వెళ్ళిపోతా. కరెక్టే, దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. కానీ నీవు దేవునికి ఇష్టడవు కాలేవు. ప్లీజింగ్ గాడ్, దేవునికి ఇష్టం ఏంటంటే హానోకు లాగా జీవితాంతము నేను దేవునితోటి నడవాలా. ఆల్ మై లైఫ్ ఐ విల్ వాక్ విత్ గాడ్. రెండవది చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసం, హానోకు ఎటువంటి విశ్వాసం ఉంది ఇక్కడ? హానోకు ఎటువంటి విశ్వాసం ఉంది? ఒక మాట అంటాడు ఇక్కడ, తన్ను వెతుకు వారికి అనగా తన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ఫలము దయచేయవాడంట. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే హీ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ దెమ్ దట్ డెలిజెంట్లీ సీక్ హిమ్. దట్ డెలిజెంట్లీ సీక్ హిమ్ అంటే చాలామంది ఎందుకు దేవుడి దగ్గరికి రారు, వెళ్ళిపోతారంటే 1 రోజు వస్తారు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయిపోతుంది. కానీ విశ్వాసం అంటే ఏంటి? ఈ దేవుణ్ణి నేను ఎంతకాలం వెతికినా, అందరూ అనుకోవచ్చు వీడు 100 సంవత్సరాల నుంచి నమ్ముకుంటున్నాడు దేవుడికి, ఏం వచ్చింది? మొదటి సంవత్సరం అనొచ్చు అంత చుట్టుపక్కల అందరూ, అరే సంవత్సరం నుంచి నువ్వు మారిపోయావు, భక్తి ఎక్కువైపోయింది, అవునా, నీ మార్గాలు మారిపోయాయి, నీ తలంపులు మారిపోయాయి, నీ జీవితం మారిపోయింది, ఏమొచ్చిందిరా అంటారు. 2వ సంవత్సరం ఏమొచ్చింది హానోక్కి? 3 సంవత్సరాలు అయింది, ఏమైంది? ఇంకా రోగాలు ఎక్కువయ్యాయి, అప్పులు ఎక్కువయ్యాయి, అసలు ఇంకా ఎందుకురా? 4వ సంవత్సరం, అరే ఎందుకురా? 5, 6 అయినప్పటికీ హానోక్ అలా దేవునితో సహా చేస్తున్నాడు. అలా 100 ఏళ్ళు అయిపోయింది. అరే 100 ఏళ్ళు అయిపోయింది, ఇంకా బీపీ తగ్గలేదు, షుగర్ తగ్గలేదు, నొప్పులు తగ్గలేదు, అప్పులు పోలేదు, ఇంకా నమ్ముకుంటావా ఈ దేవుణ్ణి? నమ్ముకుంటా. 200 సంవత్సరాలు అయిపోయింది. అరే 200 సంవత్సరాలైనా ఇంకా నమ్ముకుంటావేంట్రా నువ్వు? హానోకు ఏముందంట? విశ్వాసము. ఈ దేవుణ్ణి ఎంతకాలం వెతికినా, ఏ పరిస్థితిలో వెతికినా సరే నాకు బహుమానము ఇస్తాడు. ఇది విశ్వాసం. మళ్ళీ విశ్వాసం అనండి. వాట్ ఈజ్ ఫెయిత్? ఫెయిత్ కెనాట్ బి ఇన్స్. చాలా మందికి సడన్ మిరకల్ కావాలా, కరెక్టే, టక్ మన తగ్గిపోవాలా, టక్ మన అద్భుతాలు, టక్ మన డబ్బులు వచ్చేయాలి, కరెక్టే. ఇప్పుడు కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. కానీ ఇక్కడ హానోక్కి వెంటనే వచ్చిందా? కొంతకాలము నడిచిన తర్వాత వచ్చిందా దేవునితోటి? యాస్. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనండి, దీర్ఘకాల సహవాసము అనండి. ఆ రోజుల్లో అందరూ 600, 700, 800 సంవత్సరాలు బతికి చనిపోయేవారు ఆ రోజుల్లో. మరి అటువంటి కాలంలో హానోకు 300 సంవత్సరాలు బతికిన తర్వాత కూడా అందరూ అంటున్నారు ఇంకేడంతేరా, మెంటలోడ్ అయిపోయాడు, వీడింతే ఇదేని పట్టుకుంటాడు. సడన్గా హానోకు ఒక రోజు ఏదో మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు అందరి ముందు చూస్తుండగా, అవునా, ఆకాశానికి వెళ్ళిపోయాడు, అందరూ ఇలా చూస్తుండగా, హల్లెలూయా. అప్పుడు అన్నారంట, హానోకు దేవుడు గొప్పోడు, ఆయన్ని వెతికినందుకు హానోకు అతనికి బహుమానము ఇచ్చాడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. అంటే అందరూ చెప్పండి, నా పరిస్థితి ఎలాగున్నా, ఎంత దారుణంగా ఉన్నా నేను ఈ దేవుణ్ణి వెతుకుతాను. దాన్ని ఏమంటారో తెలుసా? విశ్వాసము. దట్స్ ఫెయిత్. నాకు డబ్బులు ఉన్నప్పుడే ఇస్తా, డబ్బులు లేనప్పుడు ఇవ్వ. నాకు అప్పులన్నీ తీరిపోతేనే దేవుడికి ఇస్తా.
నాకు లాభం ఎక్కువ వస్తేనే ఇస్తా, నాకు బాగుంటేనే, నా ఖర్చులన్నీ పోతేనే ఇస్తా. ఎలాగున్నా ఆ రోజు ఖర్చులు నెల ఎక్కువన్నా నేను దేవునికి ఇస్తా. నా పరిస్థితి ఎలాగున్నా నేను ప్రార్థిస్తా. నా పరిస్థితి ఎలాగున్నా నేను దేవుని వాక్యాన్ని చదువుతా, నేను గుడికొస్తా ప్రతి ఆదివారం. ఇలాంటి కమిట్మెంట్స్ చేసుకోవడం వల్ల అవమానాలు జరుగుతాయి, కానీ అవమానాలన్నింటినీ కట్టకట్టి దేవుడు ఒకేసారి నీకు బహుమానం ఇస్తాడు, ఘనతగా. ఫెయిత్, విశ్వాసం అనండి. సో నీ సమస్యలకి పరిష్కారం ఏంటి? దేవునితో సహవాసము. పీపుల్ విల్ డిస్కరేజ్ యూ. ఏమొచ్చింది? నో 300 years God has rewarded him. ఎవరైతే ఇప్పుడు దాకా నా జీవితంలో ఏమీ జరగలేదు, ఈ దేవుడు నమ్ముకుంటున్నారో, వెనక్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారో, ముందుకెళ్ళిపో. ఈ దేవుడు నీకు బహుమానం ఇచ్చి తీరుతాడు. God is a rewarder of those that diligently seek him. హల్లెలూయా. సైతాను డిస్కరేజ్ చేస్తాడు. డెవిల్ ఇస్ డిస్కరేజర్. ఏమొచ్చింది నీకు? చాలామంది పిల్లలు అంటారు, మమ్మీ నీకేమొచ్చిందే, డాడీ నీకేమొచ్చింది, డాడీ ఊరికి ప్రేయర్ చేస్తావు, గుడికి వెళ్తావు, ఏమొచ్చింది నీకు? అందుకనే లోతు లేక చాలా చెట్లు ఏమైపోయాయంట? ఎండిపోయాయంట. ఈరోజు అందరం వేరు లోతుగా వెళ్ళిపోతుంది. ఎవ్రీబడి. నెంబర్ 2. సో వాట్ ఈస్ ఫెయిత్? ఇందులో వాట్ ఈస్ ఫెయిత్? హనోక్ చెప్పింది వాట్ ఈస్ ఫెయిత్. హీరింగ్ ద వర్డ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, రీడింగ్ ద వర్డ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్, praying to God on a regular basis, giving to God on a regular basis, preaching the word on a regular basis. This is called faith. నా జీవితాంతము నేను వాక్యం వింటాను అనుదినము. అందుకే దేవుడు అంటాడు, మా అనుదిన ఆహారము నాకు దయచేయి. అనుదినము నేను వాక్యం వింటాను, అనుదినము నేను ప్రార్థిస్తాను, అనుదినము వాక్యం చదువుతాను, అనుదినము నేను ప్రతి నెల దేవునికి ఇస్తానని ఇలా రెగ్యులర్గా కమిట్మెంట్ చేసుకోవడం ఏమంటారు? విశ్వాసము. ఈరోజు అందరి విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారబోతుంది. అలా పక్కన చెప్పండి, ఈరోజు నీ విశ్వాసం గొప్ప విశ్వాసంగా మారబోతున్నాడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. తప్పకుండా ఇప్పుడు దాకా నువ్వు ఏ ప్రార్థనలు అయితే చేశావో, ఎక్కడెక్కడైతే మొక్కావో దేవుడికి, ఎక్కడ స్తుతించావో, ఎక్కడ సాక్ష్యం చెప్పావో, ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా దేవుడు కట్టకట్టి బహుమానం ఇచ్చేస్తాడు నీకు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. అందులో చెప్పండి పక్కనతో, ఈ దేవుడు బహుమానం ఇచ్చేవాడు అని చెప్పండి విశ్వాసాన్ని. Every time you show faith, God puts in his account and he rewards you. ఎప్పుడైనా నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకొని 5,000, 10,000, 2,000 వేసుకొని ₹1,00,000 చేసావనుకో, బ్యాంక్ మేనేజర్, అమ్మా ₹1,00,000 అనుకున్నావు కానీ మధ్యలో చాలా పోయాయమ్మా, 50,000 ఉన్నాయంటే ఏం చేస్తావు నువ్వు మోసగడమని మా మీద కేసేస్తావు. ఒక బ్యాంకులోనే పోవో, నీ తల వెంట్రుకలు లెక్క పెట్టిన ఏసఐ ఖాతాలో ఏమైనా పోతాయా? పక్కన చెప్పండి, ఏసఐ ఖాతాలో ఏమీ పోవు అని చెప్పండి. ఇన్ హిజ్ అకౌంట్ నాట్ ఎ పెనీ విల్ బి లాస్ట్. హల్లెలూయా. ఓకే, నెంబర్ 2. ఎంతమందికి అర్థమైంది? మొదటిది, సో ఈరోజు ఎంత డాక్టర్ అన్నాడో చచ్చిపోతావు నువ్వు అని. 24 గంటలు చచ్చిపోతానా? సరే, 24 గంటలు నేను దేవునితో సహవాసం చేస్తా. 23వ గంట పునరుద్ధానం అవుతావు నువ్వు. హల్లెలూయా. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంటిమసీ విత్ గాడ్. సో హానోకు ఏ మానవుడు చూడండి అద్భుతము చూశాడంటే ఏం చేశాడు? దేవునితోటి ఇంతకాలం చేశాడు. నమ్మాడా లేదా? ఏమని నమ్మాడు? ఆయన్ను వెతుకు వారికి ఆయన బహుమానము ఇచ్చేవాడు. హీ ఈజ్ ఎ రివార్డర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, నెంబర్ 2, హీలింగ్ త్రూ హ్యూమిలిటీ. స్వస్థత వినయము ద్వారా వస్తుంది, దీనత్వము ద్వారా కూడా వస్తుంది. మొదటి దేని ద్వారా వస్తుంది స్వస్థత? సహవాసము అనండి. మొదటి పాయింట్, హీలింగ్ కమ్స్ త్రూ ఇంటిమసీ. హీలింగ్ కమ్స్ త్రూ హ్యూమిలిటీ. వినయము ద్వారా వస్తుంది. అప్పుడప్పుడు నువ్వు అనుకోవచ్చు, నాకు స్వస్థత రావాలంటే పెద్ద డాక్టర్లు కలవాలా, పెద్ద భూత వైద్యుడు కావాలా, లేకపోతే పెద్ద అభిషక్తుడు కావాలా. అవునా? వాళ్ళు చెప్పాలి. ఇక్కడ తెలుగులో నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఎవరు చెప్పారో చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. మొదటి 5 అధ్యాయాలు త్వరగా. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను.
అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ఆగండి, అతను ఎవడంట? మహాపరాక్రమశాలి, సైన్యాధిపతి అతను. అవునా? అతడు అనేక సార్లు ఆ దేశానికి విజయాన్ని కలిగజేశాడంట. అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి అంట. కానీ అతనికి ఏముందంట? కుష్టు. చదవమ్మా. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత ఇక్కడ ఇతను స్వస్థపడతాడు అని ప్రవక్త గురించి ఎవరు చెప్పారు? ఒక దాసి. వీళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఒకసారి యుద్ధం చేసినప్పుడు ఒక స్త్రీని చెరపట్టుకొని వాళ్ళ ఇంట్లో దాసిగా పని చేయించుకున్నారంట, ఒక చిన్నది. ఈమె చెప్పిందంట, ఈ రాజును అక్కడికి వెళ్ళమను, స్వస్థపడతాడు మీ ఆయన అంటే. ఆ భార్య వెళ్ళి భర్తకు చెప్తుంది. భర్త అదేం చేస్తుంది? పనికి మళ్ళీ భాషను దొంగుకునేది అది నాకు చెప్తుందా? నేను మహారాజుని, ఎంతోమంది నేను పెద్ద పెద్దోళ్ళని కలిశాను, డాక్టర్లను కలిశాను, ఆయుర్వేద వాళ్ళని కలిశాను, హోమియోపతి వాళ్ళని కలిశాను, అల్లోపతి వాళ్ళని కలిశాను. ఎవడో దీనికి మందు తగ్గదన్నాడు. ఇదేం చెప్పేది నాకు? పాస్ పనులు చేసుకునేది, నా టైం వేసేది అన్నాడా? విన్నాడు. వినయము అనండి. రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ప్రవక్త ఏమంటాడు? నువ్వు నా దగ్గరికి రాక 7 మార్లు ములుగా అంటాడు. కోపం వచ్చేస్తుంది. కానీ మళ్ళా పక్కన ఉండేటవాడు అహం తగ్గించుకుంటాడు. నువ్వు తగ్గించుకో, దేవుడు హెచ్చిస్తాడు అని. అయినా తగ్గించుకొని వెళ్ళి ములుగుతాడు. ఏమొస్తుంది? స్వస్థత. సో స్వస్థత ఇక్కడ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? దేనికి? వినయము. హీలింగ్ హియర్ ఈజ్ కనెక్టెడ్ టు హ్యూమిలిటీ. హ్యూమిలిటీ బ్రింగ్స్ హీలింగ్. ఎవరైతే ఈరోజు తగ్గించుకొని దేవుని మందిరానికి, నేను చదువుకున్న పెద్దోడిని, గొప్పోడిని, డాక్టర్లు అన్నీ ఉన్న దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ తగ్గించుకొని వాక్యం వింటున్నారో, మీకు మీ ఎముకలకు స్వస్థత లభిస్తుంది ఈరోజు. కమింగ్ టు ద చర్చ్ అండ్ హౌస్ ఆఫ్ గాడ్ ఈజ్ హ్యూమిలిటీ. హీలింగ్ త్రూ హ్యూమిలిటీ. 2వ రాజులు 5:11-13 చదువమ్మా. 9 నుంచి చదువు లేకపోతే. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును, ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? ఆగండి, ఇక్కడ మళ్ళీ ఎవరు చెప్తున్నారు? దాసుడు. చదువు. అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్ము అను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వల్లేనై అతడు శుద్ధుడాయెను. హల్లెలూయా. యేసుప్రభువారు ఒక మాట అంటారు, ఇజ్రాయెల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా నయమానే వచ్చి స్వస్థపడ్డాడు. ఎందుకు? ఇజ్రాయెల్లో ఏమీ లేదు, వినయము లేదు. కొన్ని వందల వేల మంది రోగులు ఉన్నారు, కుష్ఠరోగులు ఇజ్రాయెల్లో. విశ్వాసము లేదు, వినయము లేదు. సో వెన్ దర్ ఈస్ విశ్వాసం ఉన్నా కానీ ఏముండాలా? ఒకవేళ విశ్వాసం ఉన్నా వినయము లేకపోతే స్వస్థత ఏమవుతుంది? పోతుంది.
ఈరోజు మీ అందరి విశ్వాసానికి ఈ వాక్యము వినయాన్ని ఇస్తుంది. ఫెయిత్ గివ్స్ యూ హ్యూమిలిటీ అండ్ హ్యూమిలిటీ బ్రింగ్స్ డెలివరెన్స్. మూడవది, హీలింగ్ యాజ్ ఎ హార్వెస్ట్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్. హీలింగ్ యాజ్ ఎ హార్వెస్ట్ ఫర్ ద వర్క్ యూ హ్యావ్ డన్. స్వస్థత ఒక్కొక్కసారి నువ్వు విశ్వాసము ద్వారా దేవుని కోసము చేసినటువంటి పనుల వల్ల నీకు వచ్చే బహుమానం కూడా ఉంటుంది. హనోకు చెప్పినట్టు నువ్వు అనుకోవచ్చు, నేను అనేక మంది క్రైస్తవులకు సహాయం చేశా, చాలామంది అన్యజనులకు స్వార్థ ప్రకటించా, దేవునిలోకి తీసుకొచ్చాను, ఎందుకు నాకేం వస్తుంది లాభము? ఇంత చేశాను, నేను అనేక మందికి స్వార్థ ప్రకటించాను, అనేక మందికి ఇలా చేశాను, నాకేమైనా లాభం వస్తుందా? దేవుడు నాకేమైనా చేస్తాడా? అనేక మంది అన్యజనులకు నేను సహాయం చేశాను, నేనే బస్ ఛార్జీలు పెట్టుకున్నాను, మా ఆయన తిడుతున్నాడు, ఇదిగో ఇప్పుడు ఆఖరి రోజు నాకు బియ్యానికి డబ్బులు లేవు, అవి ఉంటే కనుక బస్తా తెచ్చుకునేవాడు, ఇదిగో ఇప్పుడు 2 కేజీలు తెచ్చుకోవాల్సి వస్తుంది, ఇదంతా ఆటోకి పెట్టా, వాళ్ళకి సహాయం చేశా. అన్యజనులను తీసుకొచ్చి వారికి నేను రకరకాలుగా సంఘాన్ని తీసుకొచ్చాను, సహాయం చేశాను. ఒక్కొక్కసారి నీవు చేసిన పనుల వల్ల నీవెప్పుడైతే ప్రభువా నేను ఇవన్నీ చేశాను, నాకు పంట కావాలంటే దేవుడు దాన్ని స్వస్థత రూపంలో నీకు ఇస్తాడు. హల్లెలూయా. యువర్ వర్క్ విల్ నాట్ బి లాస్ట్. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి 5 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుషము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు. చాలు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? ఇంతకు ముందు ఉండేటువంటి క్రైస్తవ రాజు వారి దేవుణ్ణి తీసివేసి వాళ్ళ దేవుణ్ణి మర్చిపోయి ఇతర దేవుళ్ళ వైపు తిప్పేస్తాడు దేశాన్ని. అయితే హిజ్కియా ఏం చేస్తాడు? వాళ్ళందరినీ తీసివేసి మళ్ళా యెహోవా దేవుడి వైపు వాళ్ళందరినీ తిప్పుతాడు. అవన్నీ అది కాదు, మీరు యెరూషలేములోనే ప్రార్థించాలా, ఇదోని పూజించాలని చెప్పేసి ఆ యొక్క గృహలు అవన్నీ తీసేసి వాళ్ళు దేవుని వైపు తిప్పుతాడు అనమాట. ప్రభువా నేను చేశాను కదా అని జ్ఞాపకం చేసినప్పుడు దేవుడు వెంటనే అతనికి ఏమిచ్చాడు? స్వస్థత. ఎవరెవరైతే ఇతరులకు స్వార్థ ప్రకటించి ఇతరుల కోసం ప్రయాసపడి ఇతరులకు ప్రార్థించి ఈరోజు మీ ఆరోగ్యం పాడు చేసుకొని నాకే దిక్కు లేదనుకుంటున్నావా, దేవుడు పంటగా నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాడు. గాడ్ విల్ నాట్ ఫర్గెట్. సో హీలింగ్ విల్ కమ్ యాజ్ ఎ హార్వెస్ట్ ఆఫ్ ద వర్క్స్ యు డూ. అందరూ చెప్పండి, నేను దేవుని కోసము చేసిన పనికి పంటగా నాకు దేవుడు స్వస్థతనిస్తాడు. సో హీలింగ్ విల్ కమ్ టు యూ వెన్ ఎవర్ యు డిమాండ్ ఎ హార్వెస్ట్. యు డిమాండ్ ఎ హార్వెస్ట్ ఫర్ యువర్ సీడ్ యు హావ్ డన్. ఎక్కడెక్కడ నువ్వు వాక్యం ప్రకటించావో, ఎవరికెవరికి యేసు ప్రభు గురించి నువ్వు బోధించావో వాటికి ఫలితంగా దేవుడు నీకు అవసరమైనప్పుడు నీకేమిస్తాడు? స్వస్థత. హిజ్కియా చనిపోవాల్సినోడు దేవుడు ఎన్ని రోజులు పొడిగించాడు? 15 years. 4వది, హీలింగ్ కమ్స్ ఫ్రమ్ రిపెంటెన్స్. హీలింగ్ కమ్స్ ఫ్రమ్ రిపెంటెన్స్. స్వస్థత దేని మూలంగా వస్తుంది? పశ్చాత్తాపము. పశ్చాత్తాపం అనండి అందరూ. ఎస్, హీలింగ్ కమ్స్ ఫ్రమ్ రిపెంటెన్స్. ఇప్పుడు దాకా ఎవరెవరిని ఏ చిన్న చిన్న ముళ్ళులైతే ఇబ్బంది పెడుతున్నాయో, దీర్ఘకాల రోగాలు, అవన్నీ ఈ రోజు నుంచి నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. 20 ఏళ్ల వ్యాధి, 30 ఏళ్ల వ్యాధి, ఎన్ని ఏళ్ళ నుంచి నేను భరిస్తున్నా సరే నువ్వు అలా దేవుని పట్టుకున్నావా, అవన్నీ ఈ రోజు నుంచి తగ్గిపోయి నార్మల్ రావాల్సిందే. ఓకే, ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను నేను? ఏమేం చెప్పాను? మొదటిది దేని ద్వారా వస్తుంది స్వస్థత? సహవాసము. 2వది వినయము. 3వది
నీవు దేవుని కొరకు చేసిన పనికి పంటగా ఏమొస్తుంది? స్వస్థత. ఓకే, నాలుగోది ఎలా వస్తుంది? నాలుగోది పశ్చాత్తాపం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. మీ అందరికీ తెలుసు, అందరికీ బోధించాను నేను. యోబుకి ఎందుకు వస్తుందంటే ఈ వ్యాధి స్వనీతి. ఏముంటుంది యోబులో? స్వనీతి. నేను చచ్చిపోయి ఉండాల్సింది, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను అలా చేశా, ఇలా చేశా, నాకు ఇలా జరిగిందని చెప్పి ఓ డైలాగులు వేస్తాడు. దగ్గర దగ్గర 40 అధ్యాయాల డైలాగులు యోబు. గురువుగారు ఎక్కడ తగ్గరు. అది అందరిలో కూడా ఉంటుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఇది, నేనేం చేశాను, నేను చేసింది మంచే కదా, నాకు ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని చెప్పి మనం స్తుతి నుంచి సణుగుడి నుంచి తిట్టుకోవడం మొదలవుతాం. ఏం చేస్తాం? యోబు పరిస్థితి అలాగే. ఇష్టం వచ్చినట్టు తిట్టి 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 ఆగిపోయాక లాస్ట్కే. ఎందుకంటే యోబు పరిస్థితి చాలా ఘోరమైంది, అన్నీ పోగొట్టుకున్నాడు. అయితే డైలాగులన్నీ అయిపోయిన తర్వాత ఒక్క మాట యోబుకు సమస్తాన్ని తిరిగిచ్చేసింది. ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఇన్ని డైలాగులేసి రెచ్చిపోయిన జోబు, నేను పుట్టుకుంటే నేను పిండంగా ఉంటేనే చచ్చిన మేలు, అలా చేసిన మేలు, ఇలా హాట్ హూ డామ్, నేను అది చేసా, వాళ్ళకి చేసా, ఇలా జరిగింది అలా జరిగింది అన్న లేవు. లాస్ట్లో ఏమంటాడు జోబు? కావున నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి ఏం చేస్తున్నాడంట? ఇంతకుముందు అదే ధూళిలో బూడిదలో పడి రకరకాల డైలాగులు వేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆఖరి అధ్యాయం ఇది, 42వ అధ్యాయం యోబులో ఆఖరి అధ్యాయం. ఎన్నో అధ్యాయం చూడండి అందరూ. క్లైమాక్స్ స్టోరీ చెప్తున్నాను మీకు, మధ్యలో ఫుల్ స్టోరీ చెప్పట్లే. ఓకే, ఆల్రైట్. యోబు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎంతమంది యోబు గురించి తెలుసు? స్టోరీ అంతా మీకు తెలుసని నమ్ముతున్నాను నేను. ఓకే, తెలియని వాళ్ళ కోసం ఏంటంటే యోబు అనేటువంటి ఒక దైవజనుడు తూర్పు దేశంలో చాలా ధనికుడు. అతనికి 7 కుమారులు కుమార్తెలు. దాంతోపాటు అతనికి 7,000 గుర్రాలు, 12,000 గుర్రాలు, అన్నీ ఆ దేశంలో ఆ ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తికి అన్నీ కోల్పోతాయి కొంచెము స్వనీతి ఉండడం వల్ల. మరి అదే వ్యక్తి రకరకాల డైలాగులు వేస్తాడు. చదువుకోండి ఇంటి దగ్గర యోబు గ్రంథము. ఎప్పుడైతే ప్రభువా తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడతాడో 6వ వచనము 10వ వచనంలో ఏం జరిగిందో చూద్దాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా! రిపెంటెన్స్ బ్రింగ్స్ హీలింగ్. యోబు మొత్తాన్ని పోగొట్టుకున్న అతను 2 రావడానికి గల కారణం యోబు ఏం చేశాడు? ఆ డాక్టర్ అలా చేశాడు, నా పెళ్ళం ఎలా చేసింది, మా తమ్ముడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు. ఏం చేయాలా? అనుభవించు. కానీ పశ్చాత్తాపడ్డావా? పోవడమే కాదు, 2 హల్లెలూయా! పక్కన చెప్పండి, పశ్చాత్తాపం ఎంత శక్తివంతమైంది అని చెప్పండి. హౌ పవర్ఫుల్ ఈజ్ రిపెంటెన్స్, హౌ పవర్ఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ రిస్టోరబుల్ ఈజ్ రిపెంటెన్స్. వావ్. ఒక్కొక్కసారి దేవుడు చూడండి, చిన్న విషయాల నుంచి పెద్ద రోగాలు వస్తాయి. పక్కన చెప్పండి, చిన్న విషయాల నుంచి పెద్ద రోగాలు వస్తాయని చెప్పండి. ఊరికే మొగుడు పెళ్ళాన్ని తిడతా ఉంటాడు, నేను ఎలా చేసుకున్నాను, నిన్ను చేసుకోబట్టే నా జీవితం ఎలా అయిపోయింది, నిన్ను చేసుకోబట్టి ఊరికే వాడికి తెలుసు వీడు చేసిన తప్పుల వల్లే అని. అయినప్పటికీ పెళ్ళ మీద నిందలేస్తూ ఉంటాడు అనమాట. ఇంకేది తిట్టడానికి ఎవరు ఉంటారు కదా, పెళ్ళమే కదా, లోకువా తిడతా ఉంటారు. కొంతమంది పెళ్ళాలేమో లోపల తిట్టుకుంటారు మొగుడు బయట తిట్టలేక. ఈయన చేసుకున్నప్పటి నుంచి అలాగే ఆయన కాఫీ ఎత్తారని ఈయన చేసుకున్నప్పటి నుంచే, ఈయన చేసుకున్నప్పుడు అది చూడు చక్క సుఖపడుతుంది, కారు కొనుక్కొని బంగాళా, ఈయన చేసుకున్నప్పటి నుంచి ఇదిగో అన్నీ కష్టాలే. దానికి పని మనిషి ఉంది, వంట మనిషి ఉంది, అన్నీ ఉన్నాయి, కారు ఉంది, ఇగో నేనేమో ఆటోలో తిరగాల, అప్పుడప్పుడు ఇగో ఈ బైక్ ఎక్కాలా, ఈయన కట్టుకున్నాకే. ద్వేషం వల్ల ఒక్కొక్కసారి హేట్రెడ్. చూడండి, ఎప్పుడు చెప్పాను మీకు, హ్యూమన్ బాడీ, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అందరూ చెప్పండి, గాడ్ ఈజ్ లవ్. దేవుడు మనిషిని చేశాడు. ఏం చేశాడు? ఎవరి స్వరూపంలో? సో మ్యాన్ ఈజ్ లవ్. కాబట్టి మానవుడు కూడా ఏంటి? ఏమై ఉన్నాడు అంటే
మానవుడు ఎలా తయారు చేయబడ్డాడంటే ప్రేమ తీసుకోవడానికి, ప్రేమ ఇవ్వడానికి తయారు చేయబడ్డాడు. గాడ్ ఈజ్ డిజైన్, గాడ్ ఈజ్ లవ్, హీ టేక్స్ లవ్, హీ గివ్స్ లవ్. మనిషి కూడా ప్రేమ తీసుకోవడానికి, ప్రేమ ఇవ్వడానికి. ఎప్పుడైతే మనము ద్వేషాన్ని ఇస్తామో దేవుడు కానిది లోపలికి వెళ్ళిపోతుంది. ఎవడాడు? వెన్ యూ గివ్ హేట్రెడ్, ఎప్పుడైతే నువ్వు ద్వేషాన్ని ఇస్తావో దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు ద్వేషాన్ని తీసుకుంటావో దేవునికి వ్యతిరేకంగా నీ శరీరానికి ఏం జరుగుతుంది? దెబ్బ తగులుతుంది. కొంతమంది కొట్టినా కాదు, ఒక మాట అంటే చాలా గాయపడిపోతారు. కొట్టినా పర్లే అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఒకరి మీద ద్వేషం పెంచుకుంటామో ఆ ద్వేషము ఆ శరీరాన్ని తినేసి రోగాల్లో ముంచేయచ్చు. ఎప్పుడైతే నువ్వు ఇతరులకి ద్వేషాన్ని ఇస్తావో, అందుకని అవతల ద్వేషించి నువ్వు ప్రేమిస్తున్నావు అనుకో, నీ ఎముకలకు ఆరోగ్యం. హల్లెలూయా! మ్యాన్స్ బాడీ ఈజ్ డిజైన్ టు టేక్ లవ్ అండ్ గివ్ లవ్. దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టరీ. ఇది గొప్ప మర్మం. ఇది అర్థమైన వాళ్ళు ధన్యులు. దిస్ ఇస్ ఎ గ్రేట్, పక్కన చెప్పండి గొప్ప మర్మం అని చెప్పండి. దిస్ ఇస్ అ బిగ్ మిస్టరీ. అందుకని అవతల ద్వేషించిన నువ్వేం చేయాలా? ఎందుకు? వాడు ద్వేషిస్తే వాడి శరీరం ఏదో చేసుకుంటున్నాడు. వాడు హిస్ బాడీ, మ్యాన్ డిసైడెడ్ బాడీ. గాడ్ ఈజ్ ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? కాబట్టి దేవుడు ప్రేమ ఇస్తాడు, ప్రేమను తీసుకుంటాడు. గాడ్ ఈజ్ డిజైన్. God's design is to give love and take love. Man's design is to give love and take love. చిన్న చిన్న చోట్ల భార్య, పిల్లలు, ఇక్కడిక్కడే ఈ ఇంట్లో జరిగే చరిత్ర వల్లే అనేక మంది మరణకరమైన రోగాలతో చనిపోవచ్చు కూడా. జస్ట్ బికాజ్ యు ఆర్ హేటింగ్ సంబడి. నీవెవరినో పక్కోడినో, ఇంటోడినో, బంధువునో, వాడిని జీవితాంతం ద్వేషిస్తూ ఉంటావు. కానీ నీవు ఏ స్వరూపంలో చేయబడ్డావు? ఏమి వాళ్ళు నువ్వు ఏం తీసుకోవాలా? ప్రేమ. అందుకే చూడు, ప్రేమ జంటలు చచ్చిపోతారు. ఎందుకు? ప్యార్ దియా మర్ జాऊंगा. అవునా కదా? లవ్ ఈజ్ సో పవర్ఫుల్. వెన్ యూ గివ్ లవ్, దే రెస్పాండ్ టు లవ్. Everybody responds to love. To give love and take love. Everybody responds to love. అవునా కదా? ఒక చట్టమాటాన్ని సర్ర తలజోలు వేసిపోతాం. అంటే వీ డోంట్ లైక్ హేట్రెడ్. మనకి ద్వేషం అంటే ఇష్టం ఉండదు. అందుకనే ఎప్పుడైతే దేవుడు ఎదురు చూపించాడు అనుకో, ఇదిగో నీవు నీ భార్యని ప్రేమించట్లేదు, నీవు మీ అత్తగారిని ప్రేమించట్లేదు, అత్త దీన్న సమస్య లేదు ప్రభు, నువ్వేమన్నా అనుకో, నరకంగానే పోతాను కానీ దీన్ని ప్రేమించడం. సరే, నీకు రోగాలు, కష్టాలు, బాధలు అన్నీ వచ్చేసిన తర్వాత లాస్ట్లో అప్పుడు దేవుడు చెప్తాడు, ఇప్పుడైనా అంటే క్షమించు ప్రభువా, వెంటనే 2 అంతల ఆరోగ్యం వచ్చేస్తుంది నీ దేహానికి. లేదు ప్రభువా, సత్యం దీన్ని క్షమించనన్నావు అనుకో, పశ్చాత్తాపం అనండి. God will sometimes tell you, look, you are operating without love. అందుకే ప్రవచనాలు, అద్భుతాలు అన్నీ చేసి వీటన్నిటికంట గొప్పది ఏంటంట? ప్రేమ. గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ విత్ లవ్. దేవుడు ఆదాములో మట్టేశాడు కానీ ఏం ఊదాడు తెలుసా? ప్రేమ ఊదాడు. హల్లెలూయా. He has breathed him. So love is bringing life. Hatred will bring death. పక్కనతో చెప్పండి, ప్రేమ జీవాన్ని ఇస్తుంది, ద్వేషం మరణాన్ని ఇస్తుంది అని చెప్పండి. You see that? Hatred brings death and love brings life. So, పశ్చాత్తాపము ఎప్పుడైతే నువ్వు పడ్డావో నీకేమొస్తుంది? స్వస్థత. యోబుకి స్వస్థత రావడానికి కారణం ఏంటి? పశ్చాత్తాపము, రిపెంటెన్స్. నెంబర్ 5, healing comes from preaching. Healing comes ఫ్రమ్ ప్రీచింగ్. అందరూ బోధ అనండి, వాక్యోపదేశము అనండి, మెసేజ్ అనండి. అంటారు కదా, ఏ మెసేజ్ రా ఈరోజు అండి. ఎప్పుడైతే మీరు ఎవరైనా వాక్యం వింటారో, ఎవరిదైనా మెసేజ్ వింటారో, దేవుని వాక్యం వింటారో, ఏమొస్తుంది నీకు? స్వస్థత. చూద్దాం. లెట్ us see here. యోబు గ్రంథం 33వ అధ్యాయం
19 నుంచి చదవండి. 33:19 నుంచి, యోబు గ్రంథం 33:19 నుంచి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. ఒకడికి రోగం వచ్చేసింది, అన్ని నొప్పులు బాధలన్నీ వచ్చేసాయి. చదవండి. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడుకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియచేయుటకు. ఆగండి. వీడు ఇందాక వ్యక్తి ఏ స్టేజ్లో ఉన్నాడు? ఏ స్టేజ్లో ఉన్నాడు? సమాధికి వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నాడు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గరుడగు ఒకడికి వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, ఎవరైనా ఒకళ్ళు వచ్చి వాళ్ళకి బోధిస్తే, నీ కొరకు యేసయ్య చనిపోయాడు సిలువలో, ఆయన దెబ్బల వల్ల నీకు స్వస్థత అని వేలాదిలో గనుడు ఒకడు చెప్తే, దీనివల్ల వాడు బాగుపడిపోతాడంట. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్ మళ్ళీ చదవం. నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును, వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. హల్లెలూయా. సో హీలింగ్ కమ్స్ బై ప్రీచింగ్. ఒంట్లో బాగాలేదా? ఏదో మీటింగ్కి వెళ్ళండి, టీవీలో వాక్యం వినండి, యూట్యూబ్లో వాక్యం వినండి, బైబిల్ చదవండి. చెప్పండి, పరిశుద్ధాత్ముడా ఓ మెసేజ్ చెప్పని బైబిల్ చదవండి. పాత మెసేజ్లు పెట్టుకో. అందుకే మెసేజ్లు ఏం చేయాలా? రాసుకోవాలి. ఈ మెసేజ్ చదువు, అనారోగ్యమైనప్పుడు రీడ్ ఇట్, దెన్ గాడ్ విల్ టాక్ టు యూ. సో హీలింగ్ కమ్స్ బై ప్రీచింగ్. చనిపోయి గోతికి వెళ్ళిపోవాల్సినోడు ఏమైపోయాడు? యవ్వనుడైపోయాడు. హల్లెలూయా. పక్కన చెప్పు, వాక్యం బోధించుట ఎంత శక్తివంతమైంది అనండి. ఎవరైనా చచ్చిపోతున్నారా? అయ్యో రోగం వచ్చేసిందా, చచ్చిపోతున్నావా, డాక్టర్ ఏం చెప్పాడు, ఇక మందు లేదా, ఏం చేస్తాం, కర్మ, వెళ్ళిపో. వాడికి ఏం చేయాలా? సువార్త, ప్రీచింగ్. ఒకవేళ నువ్వు బోధించావనుకో, ఏమంటున్నాడు? 10,000 మందిలో బోధించిన వాడిని ఏమంటున్నాడు? గనుడు అంటారు. పక్కన చెప్పు, ఈ రోజు నుంచి నువ్వు గనుడుగా అవునుగా కానాడు. యు ఆర్ ఎ హానరబుల్ మ్యాన్ బికాస్ యు ప్రీచ్ ద వర్డ్. సమాధికి వెళ్ళిపోవాల్సిన నోడు ఏమైపోయాడంట? బాలుని శరీరం వచ్చేసిందంట అతను ఆరోగ్యంగా. ఎ మెసేజ్. ఈరోజు వాక్యము అందరు ఎముకలను మాంసమును మార్చేస్తుంది. వెన్ యూ హియర్, హాస్పిటల్కి వెళ్ళు కాదన్ను, ఐసీసీకి వెళ్ళు, మందులు తీసుకో, కానీ దేవుని మందిరానికి కూడా రా. ఇను మెసేజ్. ఏ అవస్థ అది? గుడికి వెళ్తే గుడికే రావాలా. హీలింగ్ కమ్స్ బై ప్రీచింగ్. ఎవరైతే ఈరోజు వాక్యం చెప్తారనుకుంటున్నారో, మీరు చనిపోవాల్సిన అనేకులను రక్షిస్తారు ఈ రోజు నుంచి. మీకు తెలుసా, చాలామంది ఇతరులకు చెప్తారు. నేను చూసిన సాక్ష్యాల్లో 80% మంది ఇతరులు వాళ్ళకి చెప్తూ వచ్చి స్వస్థపడిన వాళ్ళే. 80% మంది. పక్కన వాళ్ళు చెప్పు, దేవుడు పరలోకం నుంచి నీకు థ్యాంక్స్ చెప్తున్నాడని చెప్పండి. రేపు పొద్దున్న నీ ప్రార్థన ఆలకించి నీ కుటుంబాన్ని నీకు సహాయం చేస్తాడు దేవుడు. బికాజ్ యూ ప్రీచ్ టు అదర్ పీపుల్. వేరే ఊర్లో నువ్వే బోధించాలా. యేసుప్రభుని నమ్ముకో, ఆయన చనిపోయాడు. ఒకవేళ నువ్వు బాంబేలో ఉన్నావా, ఢిల్లీలో ఉన్నావా, చైనాలో ఉన్నావా, ఎవరైనా బాగా చెప్పాలి అక్కడ ఇంటి దగ్గర. అది ఆదివారం కాదా, శనివారమా, నువ్వే బోధించు. గోతికి వెళ్ళిపోకుండా అతన్ని నువ్వు కాపాడతావు. సో హీలింగ్ కమ్స్ బై ప్రీచింగ్. హీలింగ్ కమ్స్ when we receive forgiveness. Healing comes when we receive forgiveness. స్వస్థత ఎప్పుడు వస్తుందంటే, దేవుడు నన్ను క్షమించాడు అని దేవుని ద్వారా క్షమించబడినప్పుడు, దేవుడు నన్ను క్షమించాడు అని ఆయన క్షమాపణ పొందుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి? స్వస్థత. అందరూ చెప్పండి ఈరోజు, నేను దేవుని క్షమాపణ పొందుకుంటున్నాను అనండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ముందు యేసు అని చూసి ఏమన్నాడంట? నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ చుట్టుపక్కల యూదులు ఉన్నారు, అనేక మందికి రోగాలు ఉన్నాయి, కానీ వాళ్ళు అంగీకరించలే. పాపాలు క్షమించబడతాయా? నువ్వెవరవయ్యా? వాళ్ళ దేవుని స్వస్థతను పొందుకోలేదు.
ఈ పక్షవాయువు గలవాడు పొందుకున్నాడంట, అయ్యా క్షమించు. వెన్ యూ రిసీవ్ ఫర్గివ్నెస్. తర్వాత ఏమైందో చూద్దాం. 9-10 చదవమ్మా, అదే అధ్యాయము. మార్కు సువార్త 2:9-10 ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. కనుక వారందరూ విభ్రాంతి నొంది మనము ఈలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. రిసీవింగ్ ఫర్గివ్నెస్ డస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. క్షమాపణ, దేవుడు యొక్క క్షమాపణ మనం పొందుకుంటే ఏమొస్తుంది? స్వస్థత. దేవుడు నన్ను క్షమించాడు. అందరూ చెప్పండి, దేవుడు నా పాపాలను క్షమించాడు. వెన్ యూ రిసీవ్ ఫర్గివ్నెస్ యూ రిసీవ్ హీలింగ్. అని అనుకుంటారు, ఏదో పాపం చేశాను అందుకే నాకు ఇలా జరిగింది, ఏదో తప్పు చేశాను అందుకే ఇది పోవట్లేదు, ఏదో పాపం మా అమ్మ చేసింది, మా నాన్న చేసింది, అన్ని పాపాలు నా మీద పడ్డాయి, ఇక నా బతికింతే, నేను పాపిని, నా జీవితంలో పాపాలు రోగాలు. ఈరోజు క్షమాపణ నిన్ను అధిగమిస్తుంది. పక్కన చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. టుడే ఫర్గివ్నెస్ ఈజ్ ఓవర్టేకింగ్ యువర్ కండెమేషన్ అని చెప్పండి. స్వస్థత, ఈరోజు క్షమాపణ నీ మీద ఉండే దోషారోపణ తీసేస్తుందని చెప్పండి తెలుగులో. క్షమాపణ నీ మీద ఉండే దోషారోపణ తీసేస్తుంది అని చెప్పండి. ఎస్, కండెమేషన్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ సిక్నెస్. ఫర్గివ్నెస్ రిలీజెస్ యూ. ఎప్పుడైతే ఈ వ్యక్తి అంగీకరించాడో, ప్రభు నా పాపాలు క్షమించబడి అంగీకరించాడు, వెంటనే ఏమొచ్చేసింది? స్వస్థత. హీ రిసీవ్డ్ హీలింగ్ ఇన్ హిస్ బాడీ. ఆల్రైట్. ఏడోది, హీలింగ్ కమ్స్ వెన్ వీ నో దట్ గాడ్ ఈజ్ కంపాషనేట్. Healing comes when we know that God is compassionate. ఎప్పుడైతే దేవుడు కనికరము గలవాడని తెలుసుకుంటామో మనకేమొస్తుంది? స్వస్థత. హీలింగ్ కమ్స్ వెన్ వీ నో దట్ గాడ్ ఈజ్ కంపాషనేట్. అన్నిటికీ అంత దూరం ఉండదు, కొంచెం కనెక్షన్లు ఉంటాయి, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. మార్కు సువార్త 1వ అధ్యాయము. అందరూ చెప్పండి, నా దేవుడు కనికరము గల దేవుడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40-42. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. ఆయన ఏం చేశాడంట? కనికరపడ్డాడంట. ఇందులో ఇంకో పాయింట్లో చెప్తాను. కనికరము. అయ్యో, ఈయన కనికరము గలవాడు. అందరికీ తెలుసు దేవుడు శక్తి గలవాడు, ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ నాకు చేస్తాడా? నేను పాపిని కదా, నేను చాలా తప్పులు చేశాను కదా, నన్ను కనికరిస్తాడా? ఆయన కనికరం గలవడని తెలుసుకున్నప్పుడే నీకేమొస్తుంది? స్వస్థత. యూ క్యాన్ ఆస్క్. చాలామంది అడుగుతారు కానీ దేవుడు చేస్తాడో చేయడు, ఆయన చిత్తం. ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో కష్టాలు, ఎన్నో తప్పులు చేశాను. స్వస్థపరుస్తాడా? స్వస్థపరచడా? అందరూ చెప్పండి, నా దేవుడు మహా కనికరం గల దేవుడు, నన్ను తప్పకుండా కనికరిస్తాడు. ఎస్, గాడ్ గివ్స్ యూ మెర్సీ. He is a compassionate God. When you know that, you receive healing. Compassion. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుడు కనికరం గలవాడని? మీ అందరికీ స్వస్థత వచ్చి తీరుతుంది. Healing comes when you know that God is a God of compassion. ఇదే వచనం ఇంకొకలాగా చూద్దాం.
Healing comes when we know that it is the will of God. Healing comes when we know that it is the will of God. స్వస్థత ఎప్పుడు వస్తుందంటే స్వస్థపరచడము దేవుని చిత్తము అని తెలుసుకున్నప్పుడు. అందరూ చెప్పండి, స్వస్థత దేవుని చిత్తము. అందరూ అడుగుతారు, బ్రదర్ దేవుని చిత్తం ఏంటి, నేను స్వస్థపడతానా, స్వస్థపడినా. బ్రదర్ దేవుని చిత్తం ఏంటి, నా అప్పులు పోతాయా, పోవా. బ్రదర్ దేవుని చిత్తం ఏంటి, నాకు పెళ్ళి అవుతుందా, పిల్లలు పుడతారా, దేవుడు నాకు సొంతలు ఇస్తాడా, నా అప్పులు తీసేస్తాడా, నా జీవితాన్ని బాగు చేస్తాడా, నేను చదువుకోగలుగుతానా, నాకేమైనా ఆధారం దొరుకుతుందా. దేవుని చిత్తం ఏంటి అంటే ఏంటి, ఎక్కడో డౌటు. దేవుడు ఇస్తాడా, ఎవడా, చేస్తాడా, చేయడా. బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ అవును ఆమేన్ అంట. హల్లెలూయా, గాడ్స్ విల్. చూద్దాం ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 8. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు. మాథ్యూ చాప్టర్ 8 వర్స్ 2 and 3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. ఆగండి, ఈ కుష్ఠరోగికి తెలుసు దేవుడు స్వస్థపరచగలడా లేదా, దేవుడు స్వస్థపరచగలడు. అయితే అతనికి ఏం డౌట్ వచ్చింది, స్వస్థపరచుట నీకు ఇష్టమా లేదా. ఈజ్ ఇట్ యువర్ విల్ టు హీల్ మీ ఆర్ నాట్. కరెక్ట్, దేవునికి శక్తి ఉంది, సమస్తం సాధ్యమే, కనికరం గలవాడే. కానీ నా పట్ల ఆయన చిత్తము ఏంటి. కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధిని. అంటే దేవుడు అందరిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు. నా దగ్గరికి వచ్చినప్పటికీ నాకు చేస్తాడా, చేయడా. ఇప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చిందా ఈ డౌటు? యా, ఎవ్రీబడి హ్యాస్ దిస్ డౌట్. నాకు చేస్తాడా, నాకు పెళ్ళి అవుతుందా, నాకు కారు ఇస్తాడా, నాకు డబ్బులు ఇస్తాడా, నన్ను వాడుకుంటాడా, నాకు మంచి మొగుడు వస్తాడా. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. చదవండి. అందుకైన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆగండి, ఇక్కడ దేవుని సామర్థ్యంతో ప్రాబ్లమ్మా లేక దేవునికి ఇష్టమా లేదా అనేది అతని ప్రాబ్లమ్మా. పక్కన చెప్పండి, నిన్ను స్వస్థపరచుట దేవునికి ఇష్టమే అని చెప్పండి, అది దేవుని చిత్తము అని చెప్పండి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హీలింగ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. డాక్టర్లో చేయాల్సినంత చేసేసి ఇంక చచ్చిపోతారని తెలిసి ఇంక మేమేం చేయలేం, అంతా దేవుడు ఇష్టమే అంటాడు. అంటే తీసిపోతాడు, అంతా దేవుడు చంపిస్తాడు. నో గాడ్స్ విల్. డాక్టరే స్వస్థపరచాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు అతను ఇంకా స్వస్థపడాలని కోరుకుంటాడు. హల్లెలూయా. If man is showing so much love for the patient to be healed, God will surely show his love and will. అందరూ చెప్పండి, నన్ను నా కుటుంబాన్ని స్వస్థపరచుట దేవుని చిత్తము. నన్ను నా కుటుంబాన్ని ఐశ్వర్యముతో నింపుట దేవుని చిత్తము. నన్ను నా కుటుంబాన్ని ప్రతిరోజు కాపాడుట, సంతోషముగా ఉండుట దేవుని చిత్తము. కొంతమంది అంటారు దేవుని చిత్తం ఉంటే కలిసి ఉంటాం, లేకపోతే ఇడిపోదాం. అంటే వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలీదు. దేవుని చిత్తం లేదేమో అందుకే తీసుకెళ్ళిపోయాడు. దేవుని చిత్తం లేదేమో అందుకే రోగం తగ్గలే. దేవుని చిత్తం లేదేమో అందుకే ఇడిపోయారు. దేవుని చిత్తం లేదేమో అందుకే ఇంకా అప్పుల్లో ఉన్నాడు. నీకెంత అప్పున్నా దా అప్పును తీసివేయుట దేవుని చిత్తము. ఇట్ ఈస్ గాడ్స్ వెల్. ఇట్ ఈస్ గాడ్స్ వెల్. నాకు పిల్లలు ఇస్తాడా ఎవడా? ఎస్, హీ విల్. 9వ పాయింట్, 9th పాయింట్. హీలింగ్ కమ్స్ by asking God to help your faith and take away unbelief. నెమ్మదిగా రాసుకోండి. హీలింగ్ కమ్స్ by asking God to help your faith and take away unbelief. మనం ఎప్పుడు కూడా, మళ్ళీ చెప్తున్నాను, హీలింగ్ కమ్స్ by asking God to help your faith and take away unbelief. ఇక్కడ ఈ వ్యక్తి ప్రార్థిస్తున్నాడు, అయ్యా
నా విశ్వాసానికి సహాయం చేసి నా విశ్వాసాన్ని తీసేయి. మనం అనేసారి బోధలు వింటాం, నీకు విశ్వాసం కావాలా, నీకేం కావాలా, విశ్వాసం 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 ద్వారా స్వస్థపడాలా, నీకు విశ్వాసం లేదు, నీకు విశ్వాసం కావాలా అంటే లేదయ్యా, వాడికి ఎక్కడి నుంచి వస్తుంది కావాలా కావాలా కావాలంటే, నీకు అప్పులు ఉన్నాయి, డబ్బులు నీకు కావాలా కరెక్టే, డబ్బులు కావాలి, డబ్బులు లేవు ఇప్పుడు, నువ్వు డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనందరిలో విశ్వాసం ఉంటుంది, విశ్వాసంతో పాటు చాలా ఉంటుంది సరుకు. చెప్పనా సరుకు విశ్వాసంతో పాటు ఏముంటుందో? విశ్వాసం ఉంటుంది, విశ్వాసంతో పాటు భయం ఉంటుంది. ఎవరికైనా భయం ఉందా? విశ్వాసంతో పాటు దేవుడు అన్నీ చేయగలడు, కానీ భయం ఉందా? ఏమో చేయకపోతే, ఏమో ఇవ్వకపోతే, మీ అబ్బాయిని స్వస్థపరుస్తాడు, చేయకపోతే, నాకు పెళ్ళి అవ్వకపోతే. ఎంతమందికి విశ్వాసంతో పాటు భయం ఉంది? చేతులు పైకెత్తండి. ఎవ్రీబడి. ఈ పాయింట్ చెప్పలేదనుకో మీరు ఎవరు చేయి పైకెత్తరు. విశ్వాసంతో పాటు ఎంతమందికి అనుమానం ఉంది? చేయి పైకెత్తండి. అప్పుడు ఏం చేయాలా? ఇంతే, నేను జీవితాంతం అనుభవిస్తా దీంతో, నాకు ఎక్కడో అవిశ్వాసం ఉంది. చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, తర్వాత తెలుగులో చెప్తా. మార్కు సువార్త 9వ అధ్యాయం 20 నుంచి 27 వరకు చదువుదాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 27 వరకు. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలువిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే అనెను. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయెను. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయము అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఒక డైలాగ్ వేశాడు, నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు. ఏం చేద్దాం, నాకు అదే లేదు అంటే ఈ లెక్కనే. ఈ డైలాగు ప్రకారం చూస్తే వాడు స్వస్థపడాలా లేదా? స్వస్థత వాడు ఒకవేళ నమ్మి స్వస్థపడితే ఏసే దగ్గరికి ఎందుకు రావడం? నువ్వు మాట సెలవి అని అక్కడే స్వస్థపడిపోవచ్చు, అవునా? అంటే అప్పుడు వీడేమంటాడో చూద్దాం, చదవండి. చాలా తెలివైనోడు కూడా కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వ్యక్తి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడు అన్నాడు. కొంతమంది లేని కూడా కలిపి చెప్తారు, ఉన్నది పక్కన పెట్టండి. చూద్దాం ఈ వ్యక్తి. లెట్ us see. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. ఏం చెప్తున్నాడు? అయ్యా నమ్మాను కాబట్టే వచ్చాను, కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది. ఎందుకంటే వాడు పుట్టుక నుంచి వాడికి ఇప్పుడు 10 ఏళ్ళు నీటిలో పడుతున్నాడు, లేగుతున్నాడు, నీటిలో పడుతున్నాడు, లేగుతున్నాడు, అగ్గిలో పడుతున్నాడు, లేగుతున్నాడు. అలా జరుగుతున్నప్పుడల్లా ఉన్న విశ్వాసం కాస్త పుసుక్కుమని పోతుందయ్యా. అబ్రహాముకి విశ్వాసమే, సరే రాని చూసుకున్నాడు. ఏమే దేవుడు మంచోడే కానీ మనకు వర్కౌట్ అయ్యేటట్టు లేదు, పరిస్థితి ఇలాగ ఉంది. అంటే ఏముంది అబ్రహాంకి విశ్వాసంతో పాటు? ఏం చేశాడు? హగర్తోటి కనేశాడు. అంటే అబ్రహాం విశ్వాసి కాదా? విశ్వాసులకు తండ్రి. కానీ అబ్రహాం ప్రేయర్ చేయాలి ఏమని? అయ్యా మోకరించి, నాకు విశ్వాసం ఉంది కానీ ఈ శరీరం చూసుకుంటే ఆ విశ్వాసం కూడా వచ్చేసింది అయ్యా, సహాయం చేయి అని ప్రార్థన చేస్తే ఇష్మాయేలు ఉండేవాడు కాదు. ఈరోజు మీరు అందరూ ఇష్మాయేల్ని తప్పించుకుంటున్నారు ఈరోజు. హల్లెలూయా. ఎందుకు? ఈ వ్యక్తి ప్రార్థన చేయబోతున్నారు. అయ్యా నమ్ముచున్నాను కానీ అపనమ్మకము లేకుండా. అంటే ఈ వ్యక్తిలో నమ్మకం ఉంది, ఇంకోటి ఏముంది? అపనమ్మకం. విశ్వాసం ఉంది, భయం ఉంది. విశ్వాసం ఉంది, అనుమానం ఉంది. విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది అంటున్నాడు. అయ్యా విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం లేకుండా సహాయం చేయన్నాడు. వెంటనే దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. Confess what you have. Be frank, be sincere before the Creator. Be whole, be honest. Surrender. Andra surrender anandu. Surrender your unbelief. Lord, I believe, but still I cannot in this area. ఉంది నాకు నువ్వు తెలుసు గొప్ప దేవుడు అని, కానీ ఎక్కడో నమ్మలేకపోతున్నాను, ఏదో అవిశ్వాసము. లార్డ్ ప్లీజ్. అయ్యా యేసుప్రభువు ఏమంటున్నారు? నమ్ముట నీ వశమైతే సమస్తము. మనం ఈ డైలాగ్ వింటాం, కానీ ఇప్పుడు ఈ డైలాగ్ వింటామా? యూ విల్ నెవర్ లిసన్ దిస్. కానీ ఏది ఇంపార్టెంట్ అదా ఇదా? అది చెప్తే ఎవరిని స్వస్థపడతారా? ఎందుకు? అందరికీ విశ్వాసంతో పాటు అవిశ్వాసం కూడా ఉంది. అందుకే అందరూ అలా డౌట్లో ఉన్నారు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. రోగం ఉందా? ఉంది. ఏం చేస్తాం? ఎందుకు తగ్గట్లేదండి? ఏమో
ఎప్పుడైతే నా విశ్వాసాన్ని సహాయం చేయమన్నాడో ఏం జరిగిందో చూద్దాం. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటిదయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను కనుక అనేకులు వాడు చనిపోయెను అనిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడెను. హల్లెలూయా. కన్ఫెసింగ్ యువర్ ఫియర్స్, యువర్ అన్బిలీఫ్ విల్ బ్రింగ్ హీలింగ్. ప్రభువా, నా విశ్వాసానికి సహాయం చేయి, నా అనుమానాన్ని సహాయం చేయి, నా భయాన్ని కూడా తీసివేయి, సహాయం చేయి అని ఎప్పుడైతే నీ పరిస్థితిని, నీ భయాలను, విశ్వాసాన్ని దేవుని ముందు ఒప్పుకుంటావో దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వీటిని ఒప్పుకుంటావో నీ విశ్వాసాన్ని పెంచుకుంటున్నావు. హల్లెలూయా. కన్ఫెసింగ్ యువర్ అన్బిలీఫ్స్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ ఫెయిత్. హెల్ప్, ఆస్క్ గాడ్ ఫర్ హెల్ప్. అందరూ చెప్పండి, యేసయ్యా నా విశ్వాసం విషయమై సహాయం చేయి, నా భయం విషయమై సహాయం చేయి, నా అపనమ్మకం విషయమై సహాయం చేయి. ఎస్. నెంబర్ 10, healing comes by just receiving the prayer of those who have faith for it. Healing comes by just receiving the prayer of those who have faith for it. Healing comes by just receiving the prayer of those who have faith for it. కొంతమందికి స్వస్థత, నేను ప్రార్థిస్తే స్వస్థపడతాననే విశ్వాసం ఉంటుంది కొంతమందికి. నేను ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రార్థిస్తే రోగాలు పోతాయని కొంతమందికి విశ్వాసం ఉంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవునా, వెన్ యూ గో దేర్, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రార్థనలు తీసుకోవడం ద్వారా నీకేమొస్తుంది? స్వస్థత. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే ఎవరికైతే విశ్వాసం ఉందో, నేను ప్రార్థిస్తే రోగాలు పోతాయి అని ఉందో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడగాల? అయ్యా నాకు ప్రార్థన చేయి. హీలింగ్ కమ్స్ బై రిసీవింగ్ సంబడి హూ హ్యాస్ ఫెయిత్ ఫర్ హీలింగ్. మీ ఇంట్లో మీ అమ్మ ప్రార్థన చేస్తే రోగాలు పోతాయా? వెళ్ళు మమ్మీని అడుగు. మీ నాన్న చేస్తే అడుగుతాయా? మీ అత్తగారు చేస్తే అడుగుతాయా? ఇదా సత్తానికి దాంతో ప్రేర్ చేయించుకోండి. నో డోంట్ డూ లైక్ దాట్. యూనో, హీలింగ్ అప్పుడప్పుడు వినయం కావాలా. ఏం కావాలా? స్వస్థత కావాలంటే వినయం. ఈ డేట్ నాకు చేసేది ప్రేయరు, ఈ డేట్ నాకు చేసేది ప్రేయరు. వాళ్ళు ప్రేయర్ చేస్తే 10 మంది స్వస్థపడ్డారు, నీకు తెలుసది. ఓకే, ఇంకా 2 పాయింట్లకు వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. సపోజ్ నీకు బీపీ ఉంది, నువ్వు ఇంకోళ్ళకి ప్రార్థన చేయొచ్చా? నీకు షుగర్ ఉంది, ఇంకోళ్ళకి ప్రార్థన చేయొచ్చా? వాళ్ళు తగ్గుతాయా? కొంతమంది అంటారు, నాకే రోగం ఉంది, ఇంక ఇతరులకి ఎలా చేయను అని. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఎలీషా చనిపోయిన తర్వాత ఎండిన ఎముక శవాన్ని లేపింది. చనిపోయిన ఎముకకి స్వస్థత వరం ఉంటే రోగ శరీరానికి నీకు ఉండొచ్చా, ఉండకూడదా? When the anointing is in a dead bone, it can be more in a sick body. చెప్పండి, ఇప్పుడు చచ్చిన ఎముక బెటరా, రోగ శరీరం బెటరా? రోగ శరీరమే. సో even though you are sick, you can heal people. ముగ్గురు వాళ్ళిద్దరికి బాగాలేదా? నాకు బాగాలేదు, నీకు బాగాలేదు, ఏం చేస్తావా? చచ్చిపోదామా? లేదు, ప్రార్థన ఒకరు చేయండి, ఇద్దరు స్వస్థపడతారు. హల్లెలూయా. ఈవెన్ దో యు ఆర్ సిక్, హీలింగ్ వర్క్స్. హీలింగ్ వర్క్స్. ఎవడైనా నువ్వు వ్యాధి కలిగి ఉంటే వాడు సంఘం వద్దకు వెళ్ళాలా? సంఘ పెద్దలు అతని మీద నూనెసి ప్రార్థించినప్పుడు విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచ. అంటే ఆ సంఘ పెద్దలకి ఏముంది?
విశ్వాసం. వారు ప్రార్థిస్తే రోగాలు పోతాయనే నమ్మకము వారికి ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు ప్రార్థన చేయించుకుంటే నీకేమొస్తుంది? విడుదల. హీలింగ్ కమ్స్ బై సరెండరింగ్ టు దోస్ హూ హ్యావ్ అన్ అనాయింటింగ్ ఫర్ హీలింగ్ బై ప్రేయర్. గిఫ్ట్ ఆఫ్ హీలింగ్. 11. ఎంతమంది నేను ప్రార్థిస్తున్నాను బ్రదరు 10 ఏళ్ళ నుంచి, కానీ ఎక్కడ ఇంత కూడా తగ్గలేదండి? ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? బ్రదర్ 3 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తాను, అసలు ఎక్కడ చేసి మానేశాను, ఇంక ఉన్నాయి ఇలాగే ఉండొచ్చని. అలాంటి వాళ్ళకి ఇది. ఎవరైనా చేసి మానేశారా? ఇంక తగ్గదులే, ఇది మందులతో అంతకాలం బతుకుతానా? ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? చేతులు పైకెత్తండి. ఆమె చాలామంది ఉన్నారు. ఎవరు చేతులు పైకెట్టలేదా? ఓకే. అలాంటి వాడికి దేవుడు ఒక చిట్కా ఇచ్చాడు. ఇది రాసుకోండి. యూ విల్ రిసీవ్ క్విక్ హీలింగ్ ఇఫ్ యూ డోంట్ ఫెయింట్ ఇన్ ప్రేయింగ్. You will receive quick healing or instant healing if you don't faint in prayer. నీవు గనక విసుకక ప్రార్థిస్తే దేవుడు నిన్ను త్వరగా స్వస్థపరుస్తాడు. నీవు విసుకక ప్రార్థిస్తే దేవుడు నిన్ను త్వరగా స్వస్థపరుస్తాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము, Luke chapter 18. చూడండి, ఆ కోనేటి దగ్గర ఉండే ముసలోడు, పక్షవాయు గలవాడు, 38 ఏళ్ళు అయిపోయింది, ఇంకెందుకు నా బతుకు రాదు, ఆ ఇంటికి పోయి అక్కడన్నా సర్దాం అనుకున్నాడా? ఎక్కడున్నాడు? కోనేటి దగ్గరే పడున్నాడు. పాక్కుండా ఏమవుతుంది? ఇంకోటి పడిపోతున్నాడు. అయినా పోనీ పాకడం మానేశాడా? అక్కడ ఉండి వేచి ఉండవు. ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అది? సంవత్సరానికి ఒకసారి అంటున్నాడు. ఆ టైంలో నాకు అక్కడ పెట్టాయి, నాకు ఈసారి ఛాన్స్ రాలేదు, అయినా పెట్టు. దిస్ guy has decided to never stop trying for how many years? 38 years. 38 years tried and failed and still trying. 37 ఏళ్ళు ఫెయిల్ అయిపోయాడు, మళ్ళా రెడీ అయిపోయాడు 38 ఏళ్ళకి. మోస్ట్ ప్రాబబ్లీ ఇలా రెడీ అవుతున్నందుకే ఇంకా వాడు బతుకున్నాడేమో. హల్లెలూయా. అనేకులు అప్పుడే చచ్చిపోయి ఉంటారు. ఇంకెళ్ళనరా, ఇంక మనకు దొరకదని అక్కడ పడేసాడు. 4 ఏళ్ళ చచ్చిపోయాడు. 5 ఏళ్ళు ఆపినట్టు చచ్చిపోయాడు. 8 ఏళ్ళు ఆపినట్టు చచ్చిపోయాడు. 9 ఏళ్ళు ఆపినట్టు చచ్చిపోయాడు. 20 ఏళ్ళు ఆపినట్టు చచ్చిపోయాడు. ఇతడు 38 ఏళ్ళు ఇంకా తీసుకెళ్ళాడు అనుకుంటున్నాడు. చదవమ్మ, లూకా 18 మొదటి నుంచి చదువుదాం. మొదటి 8 వచనాలు. Luke 18 from verse 1 to 8. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎందుకంటే ప్రార్థించి జవాబు రాకపోతే ఏమొస్తుంది? విసుగు. చెప్పి మాట అంటలేదు అనుకో, తాగొద్దని ఇంకేంటండి, నేను అందుకే ముదిలేసా. ఇంక చిన్నోడు మాటిండు, వాడు మాటిండు, ఇంక ఇది ఇంతే. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎందులో అయినా విసుగు తెచ్చుకో, కానీ ప్రార్థనలో విసుగు తెచ్చుకోక. అందులో చెప్పండి పక్కన వాళ్ళు, దేనిలో అయినా విసుగు తెచ్చుకో, కానీ ప్రార్థనలో విసుకోక అని చెప్పండి. You can stop doing anything but never stop praying. చదువు. నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. ఆగండి, న్యాయం కాదు, దుష్టుడైనటువంటి ఒక న్యాయాధిపతినే మాటిమాటికి అడగటం వల్ల వాడు న్యాయం తీర్చాడు. నేను మంచోడిని, నువ్వు అడుగుతా ఉండు, తప్పక న్యాయం తీరుస్తాను అంటున్నాడు దేవుడు. చదువు. మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. అండర్లైన్ చేసుకోండి, త్వరగా అని అండర్లైన్ చేసుకోండి. ఏంటంట? కొంతమంది 5 ఏళ్ళు చేసి ఆగిపోతారు, ఇంక జరగదులే అని. ఎవరైతే దీర్ఘకాలం చేసి ఆపుతారో వారికి ఆపకుండా ఉంటారో, ఎవరైతే ఇప్పుడు దాకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు 38 ఏళ్ళు ఇక ఆపైనా నేనైతే ఆపను అని డిసైడ్ అయిపోయావా,
ఈరోజు త్వరగా నీకు స్వస్థత లభిస్తుంది. దిస్ గాయ్ డి నాట్ స్టాప్ వెయిటింగ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 38 years. హీ నెవర్ స్టాప్. అనుకున్నాడు 38, 39, 40 ఆ కోనేటికి వెళ్తా. మేబీ ఆ నిరీక్షణ అతన్ని అలా జీవంలో పెట్టిందేమో. వెన్ ఎవర్ హోప్ డైస్, ఎవ్రీథింగ్ డైస్. క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎవరెవరైతే బాగా ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రోజు నుంచి స్పీడే స్పీడు. హల్లెలూయా. పక్కన నుంచి బాగా ఆలస్యం అయిపోయిందా, ఈ రోజు నుంచి స్పీడే స్పీడ్ అనండి. ఇఫ్ యూ థింక్ ద లార్డ్ హ్యాస్ డిలేడ్ టూ మచ్, నో, ద డిలే ఈజ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్. కొంతమంది అనుకోవచ్చు, ఇన్నిసార్లు అడగొచ్చా దేవుణ్ణి, ఇలా ఇసికించొచ్చా దేవుణ్ణి? ఇసుకిస్తున్నట్టు ఉంటుంది కదా. 2 సార్లు 3 సార్లు అడుగుతావు మొగుడిని, ఎన్నిసార్లు చెప్తావా, ఎన్నిసార్లు అడుగుతావురా నువ్వు? చూద్దాం, ఇసికించొచ్చా ఇసికించకూడదా దేవుణ్ణి. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి చదవమ్మా. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. చూడండి, మీరు అడుగుతున్నాడు, అరే కొన్ని రొట్టెలు ఇయ్యరంటే, అరే ఇదిగోరా, చిన్నోడేమో చేసుకున్నాడు, పెద్దోడేమో ఇదిగో కాలు మీద తలబెట్టుకున్నాడు, ఇంకోడేమో కడుపు మీద తలబెట్టుకున్నాడు, రా ఇలా పడుకున్నాను ముగ్గురిని, నువ్వేంద్ర అర్ధరాత్రి పూట వచ్చి ఇలా టార్చర్ చేస్తావు అంటున్నాడు. చూద్దాం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను. అడుగుతున్నాడంట అంటే విశ్వాసంలో సిగ్గుండే వాళ్ళు కావాలా, సిగ్గుమాలిన వాళ్ళు కావాలా? లెట్స్ టాక్. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో బా ఈడింతే రాయుడు బంక పిశాచి ఛీ అని చెప్పి లేచి ఆ నందరిని దించి వెళ్ళి 3 కాదు ఇగో 6 తీసుకొని వస్తాడంట. చదవ. అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును. నేను ఇసుకోను, అడగండి తప్పకుండా ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అడగొచ్చా? ఇసుకుంటాడు దేవుడు. ఎక్కువసార్లు అడిగితే పక్కన చెప్పి ఈ దేవుడు ఇసుక్కోడానండి. ఎస్ అంటే ఎవరికి స్వస్థత వస్తుంది? విసుకక ప్రార్థించే వాళ్ళకి. ఒకవేళ దేవుడు ఏమనుకుంటాడు అనుకోలే వాళ్ళకి కాదు. ఎంతసేపు అయినా, ఎంతకాలమైనా, ఎన్నిసార్లైనా ఏం చేయొచ్చు? ప్రార్థించవచ్చు. ఎవరెవరైతే ఇప్పుడు దాకా ప్రార్థన చేసి ఆపేశారో మళ్ళీ విసిగించడం మొదలు పెట్టండి. నువ్వు విసుకోకుండా ఆయన విసిగించాలి, అవునా కదా? యా, డోంట్ స్టాప్. పక్కన చెప్పు, నీ ప్రార్థన ఆపక వద్దనండి. నెవర్ స్టాప్. రోగం పెరిగిపోతుందా, జబ్బులు పెరిగి అందరూ అనుకుంటున్నారు, ఓ ప్రార్థన చేస్తుంది అమ్మ ఏమవుతుంది తగ్గట్లేదు. నువ్వు అనుకోవాలి, లోపల ఉండు శుద్ధిగానే అనుకోవాలి. దేవుడు గొప్ప సాక్ష్యంగా మారుస్తాడు. అయినా చేస్తున్నావా? తగ్గట్లేదా? సంవత్సరం 2, 10, 20 ఏళ్ళు తగ్గట్లేదా? చూడు, దీని ప్రార్థన అంగీకరిస్తాడా దేవుడు? ఇది శాపనార్థమైంది, దీని ప్రార్థన అంగీకరించడు అంటున్నాడు. లేదు, దేవుడు దాన్ని గొప్ప సాక్ష్యంగా మార్చడానికి ఆలస్యం చేస్తున్నాడు. పక్కనతో చెప్పండి, దేవుడు అప్పుడప్పుడు నీ సాక్ష్యమును గొప్పగా చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పండి. సమ్ టైమ్స్ గాడ్ డిలేస్ టు మేక్ ఇట్ ఎ బిగ్ టెస్టిమనీ. చూడండి, అబ్రహాముకి ముందే ఇచ్చేస్తే ఏమైపోను, పుట్టేదును. కానీ ఆలస్యం చేసి ఇద్దరికి వయసు అయిపోయిన తర్వాత ఇస్తే గొప్ప సాక్ష్యంగా మారిపోయింది అబ్రహాము సాక్ష్యము. ఏమైపోయాడు? విశ్వాసులకు. చూడండి, అబ్రహాముకి 75 ఏళ్ళకి ఇచ్చుంటే విశ్వాస అయ్యేవాడు, అవునా? 75 ఏళ్ళు సాగదీశాడు, కొంచెం పెద్ద విశ్వాసి. 77 ఏళ్ళు, 80 ఏళ్ళు సాగదీశాడు. 90 ఏళ్ళు సూపర్ విశ్వాసి. 100 ఏళ్ళు సాగదీశాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఊమే. పక్కన చెప్పు, ఆలస్యం నీ నాశనానికి కాదు, గొప్పతనానికి అనండి. When God is touching and delaying you,
It is to increase your faith and make you a big leader. Hallelujah. నీ అవమానంలో, ఆలస్యంలో కూడా నీ విశ్వాసాన్ని పట్టుకుంటావా? You will become a faith leader. Hallelujah. పక్కన చెప్పండి, నీ ఆలస్యంలో కూడా నువ్వు దేవుని విశ్వాసంతో పట్టుకుంటే విశ్వాస వీరుడిగా మారుతావని చెప్పండి. నీ కష్టంలో, అవమానాల్లో ఎవరెవరైనా అయినా నేను దేవుని పట్టుకుంటాను అనుకుంటున్నావా? ఆ అవమానంలోంచి విశ్వాస హీరోగా మారుతావు నువ్వు. యు విల్ బి ఎ ఫెయిత్ హీరో. పర్లోకాన్ని వెళ్తే ముందు ఎవరిని కలుపుకుంటావు? ఫెయిత్ హీరో. హల్లెలూయా. యు విల్ మీట్ ద ఫెయిత్ హీరో. అదే ఆలస్యం అవ్వకుండా 75 ఏళ్ళకి పుట్టేస్తే ఎక్కడ కూర్చుంటాడు, ఆ ప్రజలు అంటారు పక్క కూర్చోండి అబ్రహాం. అలా కాదు, హీరో. ఎవరెవరికైతే దేవుడు ఆలస్యం చేస్తున్నారో హీరో అవడానికే, హీరోయిన్ అవడానికే. హల్లెలూయా. ద డిలే ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్. పక్కన ఆలస్యం నీ అవమానానికి కాదని చెప్పండి, ఆలస్యం నిర్లక్ష్యం కాదని చెప్పండి. యా, యువర్ డిలే ఈజ్ నాట్ ఇగ్నోరెన్స్, యువర్ డిలే ఈజ్ నాట్ నెగ్లిజెన్స్ ఆర్ రిజెక్షన్. రాదర్ దెన్ యువర్ డిలే ఈజ్ టు డెవలప్ యువర్ ఫెయిత్ అండ్ మేక్ యు ఎ ఫెయిత్ హీరో. హల్లెలూయా. నీ ఆలస్యము నీ విశ్వాసాన్ని పెంచి నిన్ను విశ్వాసములో గరుడుగా చేయడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు తప్పితే నిన్ను అవమానపరచడానికి, నాశనం చేయడానికి కాదు. అబ్రహాం ఎన్ని ఇస్తే ఏంది, నాకు కొడుకునివ్వలేదు అంటాడు అబ్రహాం. ఎన్ని డబ్బులు ఇచ్చావు, అన్ని చేస్తున్నావు కానీ కొడుకునే ఇవ్వట్లే అని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇవ్వనుగా. ఇప్పుడు పర్లోకం అంటాడు, నువ్వు ఆలస్యం చేసినందుకే హీరో అయ్యాను అంటాడు ఇప్పుడు. అవునా కదా? యా, యువర్ డిలే మేడ్ మీ ఏ ఫెయిత్ హీరో. లాజరస్ ఎల్లు, యోహాన్ ఎల్లు, పేతురు ఎల్లు, ఎవరిని కలవాలా? అబ్రహాం, డాక్టర్ అబ్రహాం నమస్కారం 7 సార్లు వంగి అప్పుడు వెళ్ళాలి. దేవుడు కూడా చెప్తాడు నా దగ్గరికి లేదు. ఇప్పుడు అంటాడు పర్లోకంలో మరి యేసు ప్రభు కదా, తండ్రి కదా. వాళ్ళిద్దరినే ఎంత ఆలస్యంలో కూడా నమ్మాడు కాబట్టి ముందు అబ్రహాముని కలవాలా. గాడ్ ప్రమోట్స్ ఫెయిత్ పీపుల్. ఫెయిత్ పీపుల్ బికమ్ హిజ్ ఫ్యామిలీ. ఆఖరిది ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది నేను స్వస్థపడతానని విశ్వాసం వచ్చింది ఎంతమందికి? ఎంతమందికి నేను ప్రార్థించేది వచ్చేస్తాయి అనుకుంటున్నారు? ఎంతమంది నేను ఆలస్యంలో కూడా నేను ఇంకా నమ్ముతున్నాను అనుకుంటున్నారు? ఈరోజు ఏదో మొలుస్తుంది మళ్ళీ నీలో. ఈరోజు సంథింగ్ ఈస్ కమింగ్ బ్యాక్. నెంబర్ 12, ద లాస్ట్. అందరూ కూడా సాధారణంగా ప్రొఫెసీలు కావాలి. కరెక్టే, ప్రొఫెసీలు కావాలి. ప్రాఫిట్ వస్తే ప్రొఫెసర్ పాపా అంటాం, కరెక్టే అంటాం. వీ సే దాట్. బట్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ ప్రొఫెసీ టుడే. కరెక్టే. మరి ప్రవక్త లేకపోతే మీకు తెలుసా, ఒక ప్రవక్త దగ్గర ఒక వ్యక్తినే పెట్టామనుకోండి, అతను పొద్దున్నే సాయంకాలం దాకా ప్రవచనాలు అడిగి మళ్ళీ రోజు పొద్దున్నే మళ్ళీ ఇప్పుడు అడుగుదామని కూర్చుంటాడు ఒక వ్యక్తి. అంటే ఒక ప్రవక్త ఒక మనిషి కూడా సరిపోడు. ఆ వ్యక్తి పొద్దున్న సాయంకాలం అడుగుతానే ఉంటాడు. మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ దీని విషయమై, చిన్నోడి విషయమై, పెద్దోడి విషయమై, మా ఆయన విషయమై, మా ఆయన ప్రమోషన్ విషయమై, ఆ రిజిస్టర్ విషయమై మా ఆయన పొద్దున్నేసి అడుగుతాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈరోజు షాంపూ సాని చెప్తే మా ఆయన జుట్టు ఊడిపోయిందంట, ఏం చెప్తావు ప్రవచనం అంటాడు. అదేంటిది? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక మంచిలు తాగుతుంటే పర్వారింది, ముక్కులో నీళ్ళు వచ్చాయి, అందుకే వచ్చాను మళ్ళీ. ఒక వ్యక్తికి ప్రాబ్లం సరిపోరు. సో వాట్ ఇస్ ద బెస్ట్ ప్రాఫెసీ? లెట్ us see. అలాగని ప్రవక్తలు ఉన్నారు, అద్భుతాలు చేసేవాళ్ళు ఉన్నారు, స్వస్థతలు ఉన్నాయి. నేను చేస్తే 10 కనపడతాయి. మరి మిగిలిన అందరికీ ఎలా స్వస్థత వస్తుంది? 10 మంది మేము చేయగలం. ప్రవక్త 10 మందికి చెప్పగలడు, 10-20 మందికి చెప్పగలడు. అందుకే దేవుడు అందరి చేతిలో ఏం పెట్టాడో తెలుసా? వాక్యము. అందుకే అందరికీ ఏం వినేటట్టు చేస్తాడో తెలుసా? వాక్యం. స్వస్థపరిచే వాళ్ళకి కొంతమంది పెడతాడు, ప్రవక్తల్ని కొంతమంది పెడతాడు, అద్భుతాలు చేసే వాళ్ళకి కొంతమంది పెడతాడు, కానీ వాక్యం అందరికీ ఇస్తాడు దేవుడు. ఎందుకో చూద్దాం. వై when you listen, what will happen? The 12th, దీని తర్వాత చెప్తాను మీకు 12th పాయింట్ ఏంటో. హీలింగ్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ ప్రొఫెసీ. 12, హీలింగ్ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ ప్రొఫెసీ. స్వస్థత తాను ప్రవచించుకోవడం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది? తాను ప్రవచించుకోవడం ద్వారా. అలాగే ఇతరులు ప్రవచిస్తే రాకపోవడం ద్వారా అని ఉండదు, అది అలా కూడా వస్తుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ 12 కూడా కొన్ని మాత్రం, ఇంకా చాలా ఉండొచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22.
మాథ్యూ చాప్టర్ 9, 20-22. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన ఎవరంట ఈమె? ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. చదవమ్మా. నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని. ఆగండి. ఏమనుకుందంట? పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుంది. అందులో అండర్లైన్ చేసుకోండి. తనలో తాను అనుకొని. ఏం అండర్లైన్ చేసుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? షీ సెడ్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. ఏమనుకుందంట? నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే స్వస్థపడతా. చదువమ్మా. అనుకొని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఆగండి. ఈమె విశ్వాసం అంటే ఈమె విశ్వాసం ఎక్కడ చూపించింది? తనలో తాను అనుకున్నది. ఏమనుకుంది? ఆ చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత. అంటే ఎవరో చెప్పారు, యేసు ప్రభు వెళ్తున్నారు దారిలో. వెంటనే ప్రవచించుకోవడం మొదలుపెట్టింది. తనలో తాను ఏమనుకుందంట? నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థపడతా, 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 స్వస్థపడతా. ఈరోజు నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడతా. ప్రతిరోజు 7 నుంచి 7:30. ఈరోజు చేస్తా. ఈరోజు నేను సాక్రమెంట్ తీసుకుంటా. ఈరోజు నేను ఆఖరి ప్రార్థనలు అడుగుతా. నన్ను తాకు ప్రభువా. ఈరోజు ప్రేయర్ ఆయిల్ రాసుకుంటా. ఈరోజు రాసుకున్న వెంటనే నాకు తగ్గాల. ఎవరైతే తను తాను ప్రవచించుకుని విశ్వాసం పెంచుకుంటారో వారికి స్వస్థత కలుగుతుంది. ద బెస్ట్ ప్రాఫెసీ ఈజ్ ద సెల్ఫ్ ప్రాఫెసీ. ద బెస్ట్ ప్రాఫెసీ సెల్ఫ్ ప్రాఫెసీ. అందుకనే ఎప్పుడైతే వాక్యం చదువుతావో విశ్వాసం వస్తుంది. అనేక సార్లు ప్రార్థించావు 10 ఏళ్ళు, ఈసారి కూడా మళ్ళీ వాక్యం చదువుతున్నప్పుడు వస్తుంది. ఈసారి ప్రార్థిస్తా, విశ్వాసం వచ్చేస్తుంది. ఈరోజు అందరి ప్రార్థనలో విశ్వాసము గల ప్రార్థనలో మారిపోతున్నాయి. ఈరోజు దెర్ ఈజ్ ఎ ప్రేయర్ బై రిసీవింగ్ ఎ రెవల్యూషన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. తనలో తాను అనుకుందంట. షీ సెడ్ టు హర్ సెల్ఫ్. యేసయ్య స్వస్థపరిచాడా? ఈమె చేసుకున్న ప్రవచనం ద్వారా ఈమె స్వస్థపడ్డదా? ఈమె. సెల్ఫ్ ప్రాఫెసీ ఇన్ జీసస్ నేమ్. సెల్ఫ్ ప్రాఫెసీ. మార్క్ సువార్త 5:28. చూడండి, అనేక మంది ఈ మినిస్ట్రీకి వచ్చారనమాట. పళ్ళు తీసుకున్నారు. పళ్ళు అక్కడ పళ్ళు తింటే చాలామంది నేను అడుగుతాను, 18 ఏళ్ళ నుంచి పిల్లలు లేరా, ఎలా పుట్టారు మీకు అడిగితే మా ఇంటి పక్కలు చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ పళ్ళు తింటే పిల్లలు పుడతారంట. అంటే వాళ్ళు మొదలైందనమాట. 7 వారాలు అక్కడ కూర్చుంటారు. ఈరోజు యాపిల్ ఇస్తున్నారు, అది తింటే పిల్లలు పడతాడు. ఆయన ప్రార్థన చేసి వస్తున్నాడు యేసయ్య నామాన్న, ఆయన మందిరం, అది తింటే పిల్లలు పడతారు. యాపిల్ అంతకుముందు 100 సార్లు యాపిల్ తింది, కచా కచా కచా. ఏమైనా అయిందా? అవలే. ఈసారి దేంతో తింది? ఇది తింటే పిల్లలు పడతారు. ఇది తింటే ఆయన తిన్నదే 3 నెలలు వచ్చి ప్రెగ్నెంట్ 3rd month. సెల్ఫ్ ప్రాఫెసీ. ఈరోజు మీ అందరూ యు ఆర్ బికమింగ్ ఎ ప్రాఫెట్ ఫ్రమ్ టుడే. పక్కన చెప్పు, ఈ వాక్యం తర్వాత నువ్వు ప్రవక్తగా మారిపోతున్నావు అన్నాడు. సెల్ఫ్ ప్రాఫెసీ. హల్లెలూయా. యు ప్రొఫెసై బై ఫెయిత్ బై రిసీవింగ్ ద వర్డ్. ఈ వాక్యం చెప్తడం వల్ల మీరందరూ ప్రవక్తలు అయిపోతున్నారు ఈరోజు. యు ఆర్ బికమింగ్ సెల్ఫ్ ప్రాఫెట్స్ అండ్ యు విల్ బి బ్లెస్డ్. చదువు, ఇది కూడా చదువు, ముగించేస్తాను. అదే సేమ్ ఎగ్జాంపుల్. మార్క్ 5:28. మార్క్ సువార్త 5:28. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని. చూడండి, ఆయన వస్త్రము మాత్రము ముట్టాను బాగుపడుదునని అనుకొని అనండి. అనుకొని అంటే ఏంది? తనకు తనే ఏం చేసుకుంది? ప్రవచించుకుంది. షీ వాస్ ప్రొఫెసయింగ్ హర్ సెల్ఫ్. అందరూ చెప్పండి. అందరికీ టైం ఇస్తున్నాను నేను ఈరోజు. ఓకే, 12 పాయింట్లు చెప్పాను, కానీ ఆఖరి దానికి టైం ఇస్తున్నాను. ఈరోజు నువ్వు అనుకోవాలి, అవునా, నాకు ఈ రోగం పోతుంది ప్రభువా, ఈ రోగాన్ని నువ్వు తీసేయాలి ఈ ఆఖరి ప్రార్థనలో. ఇప్పుడు అందరూ ప్రార్థిస్తున్నారు, ఈరోజు నాకు అప్పులు పోవాలా, ఈరోజు నాకు నుంచి నాకు మంచి సంబంధం దొరకాలా, ఈరోజు నా గర్భం తెరవబడాలా. సెల్ఫ్ ప్రాఫెసీ అనండి, సొంత ప్రవచనం అనండి. ఎవడైనా నువ్వు కొండను చూచి ఇలాగ అనాలంట. అవును, ఎవరైనా దేవుడు అంటాడా, నువ్వు అంటాడా? నువ్వే. యూ షుడ్ సే దట్ సెల్ఫ్ ప్రాఫెసీ. ఓకే, ఒకసారి ఇది ఆఖరి చేసే ముందు 12 పాయింట్లు రివైజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 12 చదువుకుంటావా?
ఏదో ఒకటి పని చేసి ఈ రోజు నీ ఎముకలోంచి రోగం వచ్చేస్తుంది. ఈ రోజు నుంచి పక్కన నుంచి చెప్పు, ఈ 12లో ఏదో ఒకటి పని చేస్తుందని చెప్పండి. సంథింగ్ విల్ వర్క్ అండ్ బ్రింగ్ యూ హీలింగ్ టుడే. ఎవరెవరైతే 10, 20, 38 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారో, 50 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారో, 60 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారో, ఈ రోజు నుంచి అది బయటకు రావడం మొదలవుతుంది. ఈ రోజు నుంచి ఆరోగ్యం అవ్వు, డబ్బులు అవ్వు, కుటుంబం అవ్వు, డివోర్స్ అవ్వు, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే. ఓకే, 12 పాయింట్స్. మళ్ళీ ఎందుకంటే ఇంపార్టెంట్. మొదటి దేని ద్వారా వస్తుంది? స్వస్థత, సహవాసం. రెండవది వినయము. మూడవది నీవు దేవుని కొరకు చేసిన పనికి వచ్చు బహుమానము. దాన్ని అడగాల, అడగకూడదా? అడగాల. నాలుగోది పశ్చాత్తాపము. ఐదోది ప్రకటించుట ద్వారా. ఆరోది ఆయన క్షమాపణను పొందుకొనుట ద్వారా. ఏడోది ఆయన కనికరమగల దేవుడని తెలుసుకొనుట ద్వారా. ఎనిమిదోది స్వస్థత ఆయన చిత్తమని తెలుసుకోవడము. 9 ప్రభువా నాకు విశ్వాసం ఉంది కానీ అవిశ్వాసం లేకుండా సహాయం చేయని ఉన్న పాళ్ళముగా నీ పరిస్థితిని ఒప్పుకొని సహాయం అడుగుట ద్వారా స్వస్థత లభిస్తుంది. 10 ఎవరికైతే ప్రార్థిస్తే రోగాలు పోతాయనే విశ్వాసం ఉందో వారి చేత ప్రార్థన చేయించుకోవడం ద్వారా. 11 విసుకక ప్రార్థన చేయడం ద్వారా. 12 నీ అంతటి నీవు ప్రవచించుకోవడం ద్వారా. హల్లెలూయా. మొత్తం అందరం 5 నిమిషాలు నుంచుందాం. లెట్స్ స్టాండ్ ఫర్ 5 minutes. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. అయ్యా నువ్వు కనికరమ గల దేవుడవు, నేను ఇంకా ప్రార్థన విడిచిపెట్టను. ఈరోజు 12 అంశాలు విన్నాను నేను. అయ్యా ఇదిగో నీవు ప్రార్థిస్తగా బహుమానం ఇచ్చేవాడవయ్యా. ఏనోకు 300 సంవత్సరాలు నడిచాడు విసుకక. నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళకి ఇసుకుపోయానా? 20 ఏళ్ళకే ఇసుకుపోయి ప్రార్థించడం మానేశానా? 50 ఏళ్ళకే 70 ఏళ్ళకేనా? 300 సంవత్సరాలు విసుకక నడిచాడు హనోకు. దేవుడు దానికి బహుమానం ఇచ్చాడయ్యా. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. 300 years ఆఫ్ ఫైట్. కెన్ యూ వాక్ ఫర్ 100 years? 100 ఏళ్ళు నిలకడగా ఉండగలవా? 200 ఏళ్ళు ఉండగలవా? ఈ సహోదరుడు 300 సంవత్సరాలు నువ్వు నడిచాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు. నీ ఒక్క రోజు విన్నా దేవుడు బహుమానం ఇస్తాడు. ఈరోజు ద లార్డ్ ఈజ్ ఎ రివార్డర్ టుడే. ఏ ఒక్కరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరూ కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. స్వస్థత నీ చిత్తము. హీలింగ్ ఇస్ యువర్ విల్. నీవు నన్ను క్షమించావు, నీవు కనికరమ గల దేవుడవు, మమ్మల్ని స్వస్థపరచు. మేము తగ్గించుకుంటున్నాము, మేము పశ్చాత్తాపడుతున్నామయ్యా. ఇదిగో మేము అనేకసార్లు ప్రార్థించాం, మా ప్రార్థనకి జవాబు నాయనా. ఎస్ లార్డ్, ఇదిగో మేము నీ ప్రార్థనలోకి వచ్చాము. వీఆర్ నౌ హియర్ ఓ లార్డ్. ఈ రోజు నుంచి విసుకక అడుగుతున్నాము, అడుగుతున్నామయ్యా. షోర్లీ ఎస్. ఈ ప్రార్థన చేయటగా తర్వాత యూట్యూబ్లో వింటున్న అనేకుల శరీరంలో అద్భుతాలు చూపిస్తున్నాడు దేవుడు. మిరకల్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.